ఇక డాక్టర్ శివకుమార్ లాల్ గారు కాంగ్రెస్ నాయకులు. ముందుగా మన్నెం కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. పొలిటికల్ అనలిస్ట్గా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై కావచ్చు, అదే క్రమంలో మరి ఈ కొంత సీఎం రేవంత్కు అదే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానానికి కూడా కొంత గ్యాప్ వచ్చింది. సో బీజేపీతో అంటకాగుతున్నాడనే కొంత ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో మన్నెం కోటేశ్వరరావు గారు ఏం చెప్తారు? బీజేపీకి అంటకాగుతున్నారంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీతో చేరబోతున్నారా అనేటువంటి ప్రశ్న వేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు బీజేపీలో చేరితే మరి రాణి రుద్రమ లాంటి వాళ్ళు బీజేపీలో కొనసాగుతారా? ఎందుకు అంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి మీద బీజేపీ ధ్వజమెత్తుతా ఉంది, లేదా రేవంత్ రెడ్డి గారి పనితీరుని విమర్శిస్తా ఉంది. ప్రస్తుతానికి అయితే ఇవన్నీ కూడా ఊహాజనితమే. అయితే రాజకీయాలు ఏదైనా జరిగేందుకు అవకాశం ఉంది. చూసాం మనం, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నటువంటి సువేత్ అధికారిని తీసుకొచ్చి పశ్చిమ బెంగాల్ సీఎం గా చేశారు బీజేపీ వాళ్ళు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నటువంటి హిమంత బిశ్వ శర్మను తీసుకొచ్చి 1-2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. అందువలన బీజేపీ మనకు ఎవరు ఉపయోగపడతారు అనుకుంటే అలాంటి వాళ్ళని సహజంగానే అందులో ఎక్కిస్తుంది. అందులో ఏమీ అనుమానం ఏమీ లేదు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా చూసినప్పుడు మిగతా రాష్ట్రాల్లో బీజేపీ అనేటువంటిది బెంగాల్లో కానీ లేకపోతే అస్సాంలో కానీ అది డామినెంట్ పొజిషన్ లో ఉన్నది కనుక అది ఇష్టం వచ్చినట్టు చేయగలిగింది. కానీ ఇక్కడ బీజేపీకి అటువంటి డామినెంట్ పొజిషన్ ఇప్పటికైతే లేదు. ఎన్నికల సంఖ్య రీత్యా చూసినప్పుడు మరి 2029 చివరిలో జరగాల్సినటువంటి ఎన్నికల్లో అటువంటి స్థితి వస్తుందా రాదా అనేటువంటిది మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకు అంటే చెరువులో గేదెను పెట్టి ఊళ్ళో బేరం చేసినట్టుగా ఇంకా 2 సంవత్సరాలకు పైగా ఎన్నికల వ్యవధించిన సమయంలో ఇప్పుడు మనం దాని గురించి చెప్పుకోవడం కొంచెం అతిశయోక్తి అవుతుంది అనేది నా అభిప్రాయం. రెండోది, రేవంత్ రెడ్డి గారిని అధిష్టానం మారుస్తున్నారు అనేటువంటిది ఒక ప్రశ్న. మార్చాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏమైనా ఉన్నదా అనేటువంటిది మరొక ప్రశ్న. ఇవాళ మన జగ్గారెడ్డి గారు రేవంత్ రెడ్డి రేస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నట్టుగా ఆయన చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రేస్ లో ఉన్నట్లు చెప్పడం ఇవాళ కొత్త కాదు. ఇంతకు ముందే ఆయన పేరు రేవంత్ రెడ్డి గారిని ఎంపిక చేసే సమయంలోనే ఆయన పేరు కూడా వచ్చింది. అటువంటి సామర్థ్యం ఆయనకు లేదు అని అధిష్టాన వర్గం పరిగణించి రేవంత్ రెడ్డి గారికి అటువంటిది ఇచ్చింది. ఇక రేవంత్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఫిర్యాదు మీడియాలో వచ్చినట్టుగా నిన్నటి సమావేశంలో, ఢిల్లీ సమావేశంలో యాదాద్రి ఆలయానికి సంబంధించి ధర్మకర్తల విషయంలో పార్టీతో సంప్రదించకుండా ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారనేటువంటిది ఒక ఫిర్యాదు. ఆ ఫిర్యాదు మీద అధిష్టాన వర్గం ఇప్పుడు దాన్ని ఏం చేయగలిగినటువంటి స్థితి ఏమీ లేదు. ఒకటి. అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడానికి ఒక రేవంత్ రెడ్డి గారి సర్వాధికారి కాదు, అందరికీ తెలిసినటువంటి సత్యం అది. మరి అధిష్టాన వర్గం 32 నెలలు గడుస్తున్నా గానీ ఇంతవరకు నామినేటెడ్ పోస్టులని భర్తీ చేయమని స్పష్టమైనటువంటి గైడెన్స్ రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడంలో ఎందుకు విఫలమైంది అనేటువంటిది అధిష్టాన వర్గాన్ని ప్రశ్నించాలి, రేవంత్ రెడ్డి గారికి కాదు. అదేవిధంగా మిగిలి ఉన్నటువంటి మంత్రుల పోస్టుల్ని ఇవ్వడానికి కూడా మరి ఎందుకు తాత్సారం జరుగుతూ ఉంది అనేటువంటిది ఒకటి. ఎందుకు తాత్సారం జరుగుతున్నదంటే నామినేటెడ్ పోస్టులు అనేవి కనుక ఇప్పుడు ఇస్తే, ఇంత ఆలస్యంగా ఇస్తే ఎన్నికలు ఇంకొక ఏడాదిలో ఎన్నికల వాతావరణం వస్తుంది కనుక వచ్చినటువంటి వాళ్ళు సంతోషంగా ఉంటారు, రానటువంటి వాళ్ళు అసంతృప్తితోటి పార్టీకి వ్యతిరేకంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్టులను ఇవ్వడంలో ఒక ఇరకాటంలో పడింది అనేది నా అభిప్రాయం. అదేవిధంగా మంత్రి పదవులు కూడా ఎవరికి ఇచ్చినా ఎవరికి ఇవ్వకపోయినా మంత్రి పదవులు ఆశలు పెట్టుకున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలియదు. ఒకవేళ ఆయనకి ఇస్తే మిగిలినటువంటి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా తెలియదు.
అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఈ నామినేటెడ్ పోస్టులు లేదా ఈ మంత్రి పదవుల భర్తీ చేయకపోవడం అనేటువంటిది కాంగ్రెస్ అధిష్టాన వర్గం, పిసిసి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈ 3 స్తంభాల యొక్క స్వయం కుట్టం. ఇది ఇప్పుడు పరిష్కారం కావాలంటే కొత్త సమస్యలకి తెరలేపుతారు. అందువల్లనే ఇప్పుడు తుంగతుర్తిలో గొడవైనా కానివ్వండి, లేకపోతే కొండా సురేఖ రెస్ట్ ఆఫ్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకత్వం, కొండా సురేఖ వర్సెస్ మన మంత్రిగా ఆయన ఉన్నాడు కదా కడియం శ్రీహరి గారు, ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఏమి పరిష్కరించారు? అధినాయకత్వం జోక్యం చేసుకుని ఏం పరిష్కరించండి? ఏమీ పరిష్కరించలేదు. తాత్కాలికంగా సర్దుబాటు చేసి ఎవరి రాజ్యంలో వాళ్లే దండుకోండి అని చెప్పింది తప్ప ఏమీ చేయలేదు. అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టులు నేను చెప్పినట్టుగా మంత్రి పదవులు ఇతర విషయాల్లో కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకున్నా గానీ దానికి ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. రెండోది, దీనికి తోడు వాగ్దానాల అమలు విషయంలో అటు ఉద్యోగుల సమస్యలు కావచ్చు లేదా ఇతర సమస్యలు కావచ్చు, వాగ్దానాల అమలులో ఎదురవుతున్నటువంటి ప్రతికూలత కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి రాబోయే రోజుల్లో ఒక గడ్డు పరిస్థితిని సృష్టించేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్న. ఇప్పుడు కనుక నాయకత్వ మార్పు ఇటువంటి పనులు కనుక చేసేట్లయితే రేపు హైదరాబాద్ లో ఉన్నటువంటి 3 కార్పొరేషన్స్, ముఖ్యమైనటువంటి ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో దాని ప్రభావం పడుతుంది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి జిల్లా పరిషత్లు, మండల పరిషత్ ఎన్నికలు కూడా జరగాల్సి ఉన్నాయి. ఇవన్నీ జరగకుండా వీటన్నిటికి ముందు నాయకత్వ మార్పు కనుక జరిగేట్లయితే అది ప్రతిపక్షాలకి ఒక అస్త్రంగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఇటువంటి అన్ని కూడా ఊహాగానాలుగానే నేను పరిగణిస్తున్నా. అధిష్టాన వర్గం ఇప్పటికిప్పుడు ఈ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా అలాంటి నాయకత్వ మార్పు ఆలోచన చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ చేస్తే మాత్రం అది నష్టపోతుంది అనేది మాత్రం ఇది స్పష్టంగా చెప్పవచ్చు. ఓకే సార్. రాణి రుద్రమ్మ గారు.